ప్రజలు 2 సార్లు చీకొట్టినా బుద్ధి మారకుండా తిరిగి నియోజకవర్గంలో శిఖండి రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత దాడులకు పాల్పడడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్కు సూచించారు. పటంచెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి సంబంధించిన వ్యక్తులు దాడి ఘటనను నిరసిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే నివాసం ఉండే క్యాంపు కార్యాలయంపై కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం లాంటిదన్నారు. పటంచెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల హృదయాలను గెలుచుకోవడం జరిగిందని తెలిపారు. కాటా శ్రీనివాస్ గౌడ్కి అమీన్పూర్ సర్పంచ్గా ప్రజలు అవకాశం అందిస్తే నిధులు పక్కదారి పట్టించి జైలు పాలు కావడంతో పాటు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి దారుణ ఓటమికి గురైన వ్యక్తులు నేడు తనపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుగా ఉందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఐజీ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు ఇరగొట్టి, డోర్లు ఇరగొట్టి ఇది చేయడం అనేది, ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చాతకక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈరోజు పటంచెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు. నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవు అవుతావు అనుకుంటున్నావు. కానీ నువ్వు గొప్పడవు కావు, జీవితంలో పనికి రాకుండా పోతామని చెప్తా ఉన్నా. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. ఓ మంచి ఆలోచన చేయి. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో. ఒకసారి సర్పంచ్ పది అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి, మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతూ ఉన్న బిడ్డను. మామూలు సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొడితే పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుముడి తిరుగుతూ ఉన్నావు. దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది, 2 సార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు, నువ్వు బుద్ధి తెచ్చుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఈరోజు నేను చేసే పని ఏంటంటే, రేపు 25th 26 జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది. 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి, కొన్ని చేయలేవు, కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి. అవన్నిటి గిట ఇనాగ్రేషన్ చేయాలి. అన్ని పార్టీలలో ఉన్నారు. అలా బీజేపీలు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్. అది పార్టీ ప్రోగ్రాం కాదు. పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తిరగడానికి
నేను 30 సంవత్సరాలు 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం, కొత్తగా లేవు రాజకీయాలలో. ఏ ప్రోగ్రామ్ కమలి విలువలో తెలుసు.